అక్కడ వెనకుండి వాళ్ళని డైరెక్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ అక్కడ సార్కి అత్యంత ప్రియులైనటువంటి అక్కడ చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి అక్కడ ఏడీఏలు ఏఓలు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కొంచెం మనకి ఎల్డిఎం గారు ఉన్నారు ప్రోగ్రామ్ షీట్లో. ఓకే, నేను చిత్తూరులో 2016 జనవరి నుంచి 2021 మే వరకు అక్కడ 5 years 4 months అక్కడ చేయటం జరిగింది. వాళ్ళు చాలామంది నేను ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని నా మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వారు ఒక ప్రశంసా పత్రం రాసి నాకు పెట్టారు. అది ఎంత ఎత్తుందంటే దగ్గర దగ్గర 3 అడుగులు, నాలో సగం ఉంది. అన్ని ఇప్పుడు చదువుతారు అనుకుంటా, సో వారు ఏమడిగారంటే నన్ను, మాకు అందరికీ టైం ఇవ్వద్దు, మీరు 5 నిమిషాలే అంటున్నారు కాబట్టి ఒక్కళ్ళకే టైం ఇవ్వండి, మా టైం అంతా కలిపి ఆయనకు ఒక్కడికి మాట్లాడతాము అని అన్నారు. అందరు కూడా వచ్చి నిలబడతామన్నారు. ఇంకా కొంతమంది కింద కూర్చొని ఉన్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ. సో అందరు కూడా, సో ఇంకా క్లర్క్స్గా ఇంకా ఎవరైనా కింద ఉండుంటే మీరు కూడా రావచ్చు. సూర్యప్రకాశ్ గారు, గో అహెడ్. సభా సరస్వతి నమః. సభకు నమస్కారం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వేదం నుంచి వచ్చిన ఈ శ్లోకం, లెట్ us వర్క్ టుగెదర్, ఎంజాయ్ టుగెదర్ అండ్ ఈట్ టుగెదర్. కలిసి ఉందాం, కలిసి భోంచేద్దాం, కలిసి పనిచేద్దాం అన్నట్టుగా మా యొక్క చిత్తూరు జిల్లా మీద చెరగని ముద్ర వేసిన శ్రీయుత విజయ్ కుమార్ గారి గురించి 4 వాక్యాలు. పదవి విరమణ శుభాకాంక్షలు. శ్రీయుత విజయ్ కుమార్ గారు సంయుక్త వ్యవసాయ సంచాలకులు, కాకినాడ. అమృతమూర్తి, అనంత కీర్తి, అమేయ స్ఫూర్తి, మమతాను వర్తి. వ్యవసాయ రంగానికి ఓ నిధి, ఓ పెన్నిది, దయకు ఓ వార్నిది శ్రీ విజయ్ కుమార్ గారు. క్రమశిక్షణ, నియమబద్ధత, సమయ పాలన, అంకిత భావం, దృఢ దీక్ష, త్యాగ నిరతి, సత్యసంధత, నిజాయితీ, దాన గుణం, కరుణ మనలంతో శోభించే మహోన్నత మానవతా మూర్తి శ్రీ విజయ్ కుమార్ గారు. మానవాళికి ఒక రాగోదయంగా, ఒక భావోదయంగా, ఒక భాగ్యోదయంగా, ఒక ఉషోదయంగా, ఒక నవోదయంగా, ఒక అమృతోదయంగా శోభించే మమతాను వర్తి శ్రీ విజయ్ కుమార్ గారు. వెన్న వంటి మనసుతో, వెన్నల్లాంటి మమతతో, వేదం లాంటి స్ఫూర్తితో, వేల్పు లాంటి మూర్తితో, జగతిలో రత్నమై, జనతలో ముత్యమై, ప్రజాసేవే నిత్యమై, అవనిలో చైత్రమై, అంతటా జైత్రమై, సుగుణాలు నెలమిగా, సౌజన్యాల కలమిగా, సహకారానికి బలిమిగా, మమకారానికి చెలిమిగా, కరుణకు నిధిగా, దయకు పెన్నిదిగా, మమతల నిధిగా, మానవత వార్నిదిగా, అభాగ్యుల అండగా, అనాథల కొండగా, ఆపన్నల గుండిగా, సేవే వేదంగా, సేవే నాదంగా, సేవే మోదంగా, సేవే ప్రాణంగా, సేవే ప్రణవంగా, సుందర మనస్విగా, అమే యశస్విగా, వృత్తి ధర్మాంకిత తపస్విగా, సచ్చరితతో భాషిస్తూ, సత్ప్రవర్తనతో దీప్తిస్తూ, సన్మార్గంలో రాణిస్తూ, అందరి సంక్షేమ సిద్ధే తనలో నినదించే నాదాన్ని చేసుకుని, తన మోదాన్ని చేసుకుని, తన వేదాన్ని చేసుకుని, అణువణువున వెళ్ళి విరిసే రాజన్యముతో, మనసంతా మూర్తిభవించిన సౌజన్యంతో, తన నిరుపమాన మనసంతా మూర్తిభవించిన సౌజన్యంతో, అసాధారణ అద్వైతీయ సేవలతో ఎందరికో స్ఫూర్తినిస్తూ, మరోవైపు ఆపన్నల ఆర్తిని తొలగిస్తూ, ఇంకోవైపు మానవతా మూర్తిని వెలిగిస్తూ, అశేష జనుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న రైతు సేవ దురంధరుడు శ్రీ విజయ్ కుమార్ గారు.
తన వలపు మధురత్వం, తన మనసు దైవత్వం, తన బ్రతుకు అమరత్వం, తానొక నిర్గుణత్వం. మంచితనానికి ఆకారం, మానవతకు ప్రాకారం, సమతకు సాకారం, మమతకు శ్రీకారం. ఏ విషయం పైనైనా ఎంత సమయమైనా అనర్గళంగా భాషించే విద్వన్మణి తన కార్యభారాన్ని స్వీకరించిన ఉదయకాలంలో ఎంత తాజాగా ఉంటారో, పగులలా పనిచేసిన సాయంకాలం కూడా అంత తాజాగా ఉండే కర్మయోగి శ్రీ విజయ్ కుమార్ గారు. ఎదుటి వారిని ఏమాత్రం నొప్పించక ఒప్పించి మెప్పించే కార్యనిర్వహణ దక్షుడు. ఎదుటి వారు చిన్నవారైనా పెద్దవారైనా సమానంగా సమోదరించే సుగుణ ధనుడు. అపకారం చేసినటువంటి వారికి కూడా ఉపకారం చేసేటువంటి మానవతా మూర్తి. ఎటువంటి అననుకూల పరిస్థితులైనా తన అసమాన ప్రతిభా పాఠవాలతో అనుకూలంగా మార్చుకోగల ధీమతి. కోడి తన పిల్లల్ని ఎలా ఆపత్ సమయాల్లో తన బిడ్డలను రెక్కల దాచుకుని రక్షిస్తుందో, అలా తన కింద పనిచేసే ఉద్యోగులందరిని కూడా ఆపదల నుంచి కాపాడిన, మాతృ సమానమైన హృదయంతో కాచి కాపాడిన దయాసాంద్రుడు. తన బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించడానికి విదేశాలకు పంపి సైతం ఉన్నత చదువులను అందించి అది అధిక వ్యయమైన ఆదాయ వనరులను కూడా బేరీజు వేసుకున్న ఆర్థిక శాస్త్రవేత్త. దేవునిపై అపార భక్తి విశ్వాసములు కలిగిన భక్త శిఖామణి. దేశాన్ని వెన్నెముకైన రైతు బాంధవునికి తాను వెన్నెముకగా నిలిచి వారి బాధలను వ్యధలను దూరపరచడానికి వారి జీవితాల్లో పున్నములు పూయించి వెన్నెలు కాయించిన ధర్మ ప్రభు. పనిని పూజగా భావించి ఉదయం కాలం వచ్చే పైలను సాయంకాలం సమయానికి పూర్తి చేసే గుణ విశిష్టతే తన విజయ రహస్యంగా చాటిన కర్మిష్టి శ్రీ విజయ్ కుమార్. కాజులూరు గ్రామం, కరప మరియు తాళరేవు మండలాల్లోని రైతు బిడ్డల గుండె చప్పుడుగా మారిన రైతు బాంధవుడు. వారి జీవితాలలో మమేకమై వారి పంటకు పెట్టుబడి పెట్టాలన్నా, పంట కోయాలన్నా, పురుగు మందు కొట్టాలన్నా వీరి సలహా సంప్రదింపు లేనిదే వారు ఏ పని చేయని వారి ఆత్మవిశ్వాసం శ్రీ విజయ్ కుమార్ గారు. అలాగే వీరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఉన్న పళ్ళంగా ఊరంతా వారి ఇంటి ముందు వాలిపోయే రీతి అభిమానాన్ని చూరుకున్న ప్రేమాస్పదుడు. తాను ఎంత గొప్ప పదవులను అలంకరించినా ఆ పదవుల పేర్లతో గాక ఒక కుటుంబ సభ్యుడిగా ఆత్మీయంగా శ్రీ విజయ్ కుమార్ సార్ అని వారి పేరుతోనే పిలుచుకొని ఆత్మీయ బాంధవుడు. తన గ్రామానికి వీరు వస్తున్నారంటే దేవుడే తమ ఊరికి ఊరే వస్తున్నట్లు, అది అపరాత్రైనా అర్ధరాత్రైనా ఊరంతా వీరి కోసం కన్నుల్లో ఒత్తులు వేసుకొని వీరి రాక కోసం ఎదురు చూస్తూ ఉండే ఆత్మీయ గుణం. ప్రతిభ తన పేరు, ప్రగతి తన ఊరు, తన పలుకు కమనీయం, తన మనసు రమణీయం, తన చరిత్ర గణనీయం. గవర్నమెంట్కు ఒక ఆర్నమెంట్ తాను, మానవతకు ఒక మాన్యుమెంట్ తాను జాతి కేతనం, తాను స్ఫూర్తి చేతనం, తాను ఒక తమో భాస్కరం, తాను ఒక జ్ఞాన పుష్కరం. కోటికి ఒకరే పుడతారు ఇలాంటి పుణ్యమూర్తులు, వారి కొరకై వస్తారు సూర్యచంద్రులు. ఇక జీవితకాలం అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో, సకల సుఖాలతో, సకల శుభాలతో వర్ధిల్లాలి. మీరు నిండు నూరేళ్లు చల్లగా సతీ సమేతంగా వర్ధిల్లాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ మీకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు వ్యవసాయ శాఖ, పూర్వ చిత్తూరు జిల్లా. సార్ సభాధ్యక్షులు కాబట్టి సార్ యొక్క అనుమతితో 2 నిమిషాలు నా మనసులోని ఆవేదన తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆవేదన అంటే బాధ. అంటే సారు లాంటి ఒక గొప్ప ఆఫీసర్ను మా జిల్లా దూరం చేసుకున్నదని భావంతో 2 విషయాలు. సారు 2016 నాకు బాగా గుర్తుంది, జూన్ 11 అప్పుడు జన్మభూమి కార్యక్రమం జరుగుతూ ఉంది, అప్పుడు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2021 మేలు పోయారు. 5 సంవత్సరాల 4 మాసాలు చిత్తూరు జిల్లాను పరుగుల పందెంలో పరుగు పెట్టించినారు సార్. చిత్తూరు జిల్లా అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సార్ను పిలిపించుకున్నారు. తన పేరులోని విజయం ఉంది. మామూలుగా భారతంలో అర్జునుడి పేరు విజయం, సార్ పేరులోనే నందిగామ విజయ్ కుమార్. విజయం వారి ఇంట వెంట కంట జంట వేటాడింది. విజయానికి చిరునామా వారు. ఎందుకంటే ఇక్కడ నేను పలుకుతున్న పలుకులు నా యొక్క పెదాల నుంచి వచ్చినవి కాదండి, హృదయాంతరాల నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 4 విషయాలు సారు గురించి కానీ నేను చెప్పకపోతే నేను కృతజ్ఞుని అవుతాను. కాబట్టి ఈ 4 విషయాలు చెప్తేనే నాకు ఆత్మతృప్తి కలుగుతుంది. ఎంతోమంది ఆఫీసులు చూస్తాం, మెన్ మే కమ్ మెన్ మే గో.
ఒక స్థాయికి ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసుల్లో జవసత్వాలు ఉడికిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా రివ్యూ వస్తే కింద ఏడీఓలకు చెప్పి మీరు చూసుకోండి అంటారు. కానీ మా సార్ అట్లా కాదు. అజెండా ఐటమ్స్ 15 రోజులు ముందుగా పంపిస్తారు. అంటే నేను అజెండా ఐటమ్స్ పంపిస్తున్నాను కదా, మీరు దీనికి ఫుల్గా ప్రిపేర్ వస్తారని వారు ముందుగానే హెచ్చరిక చేస్తారు. ఆ అజెండా ఐటమ్స్లో పీపీటీ తయారు చేసుకుని మొత్తం మూల్యాంకనం చేసేస్తారు. ఎవాల్యుయేషన్, జిల్లా పర్ఫార్మెన్స్, జిల్లా యావరేజ్ ఎలా ఉంది, జిల్లా యావరేజ్ కన్నా డివిజన్ ఎక్కడ ఉంది, డివిజన్లో మండలం ఏముంది, ఏ జిల్లా యావరేజ్ కన్నా ఏ డివిజన్ తక్కువ వస్తే ఆ డివిజన్ పట్టుకుంటారు, ఆ డివిజన్లో ఏ మండలం వస్తే ఆ మండలాన్ని పట్టుకుంటారు. ఆ విధంగా ఉదయం 10 నుంచి స్టార్ట్ అయ్యి సాయంకాలం 6 వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా మీటింగ్ అంతా తానే మీటింగ్ అయ్యి మొత్తం రివ్యూ చేస్తారు. ఒక్కరికి అవకాశం ఇవ్వరు. అది నాకు ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం, అమోఘం, అద్వితీయం, అనన్య సామాన్యం. ఎందుకంటే ఎంతోమంది జేడీలు చూశాను, వాళ్ళు వచ్చిపోతుంటారు. కానీ సార్ మొత్తం ప్రతి ఒక్క పాయింట్ చేస్తారు. దాంట్లో ఇంకో విశేషం ఏమంటే రివ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్లో సినాప్సిస్ అని ఆ చెప్పిన పాయింట్లన్నీ చెప్తా ఉంటారు. నేను సార్ మీటింగ్ దాదాపు 4 పుస్తకాలు రాసేసిన. ఆ 4 పుస్తకాలను కూడా మొత్తం నీట్ చేసుకుని, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలా ఉండాలా, ఒక అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా ఉండాలా, కార్యనిర్వహణ అధ్యక్షుడు, పరిపాలన అధ్యక్షుడు అని హృదయం మీద చెరగని ముద్రేసినారు వారు. ఎంత సమయపాలన అంటే టైమ్ ఈజ్ గాడ్ ఈజ్ టైం. సమయపాలన ఇప్పుడు కూడా మీటింగ్కి 11 గంటే 11కి రావాలని చెప్పారు సార్ మాతో. ఆ సమయపాలన వారి నుంచి మేము నేర్చుకున్నాం. ఎందుకంటే వీ విల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సక్సెస్ ఆఫ్ అదర్స్. జీవితంలో విజయం సాధించిన వాళ్ళ నుంచి మనం వాళ్ళ స్ఫూర్తిని తీసుకుంటాం. ఆ విధంగా వాళ్ళు చేశారు. నా పూర్వజన సుకృతమేమో కానీ సారు జేడీగా ఉన్నప్పుడు 2 కమిషనర్లు 3 సార్లు మా మండలానికి వచ్చారు. మాది రొంపిచెర్ల మండలం, పీలేరు దగ్గర, చిత్తూరు జిల్లాలో 3 కమిషనర్లు వచ్చారు. ధనంజయ రెడ్డి సారు వచ్చారు, రాజశేఖర్ సార్ వచ్చారు, మురళీధర్ సార్ వచ్చారు, అరుణ్ కుమార్ సార్ వచ్చారు. ఈ 4లో 3 ప్రోగ్రాములు మా మండలంలోనే సారాయాలు ఏర్పాటు జరిగింది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఎవరు బాగా చేస్తారంటే పీలేరు డివిజన్లో రొంపిచెర్ల, చిన్నగొట్టికలు బాగా చేస్తారని 3 ప్రోగ్రాములకు సార్ తీసుకొని వచ్చి మా మండలాన్ని హైలైట్ చేశారు. అసలు సారాయంలోనే మాకు చాలా తృప్తి కలిగింది. ఎందుకంటే మాకు బెస్ట్ అవార్డు కూడా వచ్చింది సార్కు. సార్లో ఉన్న ముఖ్యమైన విషయం అంటే వారు ఏదైనా కూడా మొత్తం చేసి జిల్లాని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఎక్కడ అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అన్నిటిని ఈక్వల్ చేసుకుని లెవెల్గా తీసుకొని పోతారు. అందువల్ల చెరగని ముద్ర వేసినారు. అందులో వాళ్ళు ఏదైనా సార్ ఉన్న ప్రత్యేకత ఏమంటే సార్ ఉన్నప్పుడు టెలిగ్రామ్ యాప్ మాకు పెట్టారు. ఆ టెలిగ్రామ్ యాప్లో ప్రతి ఒక్కటి కీన్ అబ్జర్వేషన్ చేస్తారు. అది అర్ధరాత్రి 12 గంటలు పెట్టినా కూడా థమ్స్అప్ పెడతారు. నిజంగా మాకు గ్రౌండ్ ప్రొక్యూర్మెంట్ ఉంది, వేరుశెనకాయలు కొనుగోలు చేసేది. మేము రాత్రి పూట లారీలకు లోడ్లు వేసి పంపిస్తుంటే ఆ టైంలో కూడా చెప్తారు. అది ఇంకా మాకు ద్విగుణీకృత ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలని మేము ఆ విధంగా దూసుకొని పోయి చేసినాం. ఆ విధంగా మాకు చేసే భాగ్యం కలిగింది. తర్వాత 3 రకాల వ్యక్తులు ఉంటారు. లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. సార్ 3వ కోవకు చెందినవాడు. వృత్తినే దైవంగా, వృత్తిని భగవంతుడు చెప్పినట్టు కర్మసు కౌశలంగా అన్నట్టుగా భగవద్గీతలో చెప్పినట్టుగా వృత్తిని దైవంగా భావించి మాకు ఆదర్శప్రాయనాడు. అందుకని నేను చెప్తుంటాను, సార్ లాంటి వ్యక్తిని మేము జీవితకాలం చూడబోతాం లేదని చెప్తుంటాం. సో ఆ విధంగా నాలెడ్జ్ విషయంలో కానీ, డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్లో కానీ అన్నిట్లో వారే అందేసిన చెయ్యి. అది కాకుండా సారు వ్యక్తిగతంగా కూడా మనకు ఏదైనా బాగాలేనప్పుడు కూడా, ఒక అడ్మినిస్ట్రేటర్ అంటే కేవలం పని చేయించుకోవడం కాదు, వాళ్ళు ఏదైనా బాగాలేనప్పుడు కూడా ఫోన్ చేసి ఎట్లా ఉంది నీ ఆరోగ్యం, బాగున్నామని కూడా వ్యక్తిగతంగా అడుగుతారు. అది ఈ రోజు నా ఆఫీసర్లు అది కొరవడింది. అటువంటి ఉత్తమోత్తమైన ఆఫీసర్ మాకు సార్ విజయ్ కుమార్ సార్. ఇంకోటి, వారు మాకు నాగలాపురం సీడ్ ఫామ్ ఉంది, క్షేత్రానికి వచ్చారు. ఎంత ఎంపవర్మెంట్ అంటే సబ్జెక్ట్ మీద అంత సాధికారత ఉంది. బ్రీడింగ్ చేశారు. ఆ వెరైటీస్, మినీ కిడ్స్ మొత్తం చెప్పారు. దాంట్లో బెనిఫిషియల్ ఇన్స్పెక్ట్స్, హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఉండే, అంటే మేలు చేసే శత్రు పురుగులు, కీడు చేసి, వాటి మీద కూడా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిగించారు. ఓహో, ఇలాంటి ఆఫీస్ దగ్గర కదా మనం పనిచేయాలన్నాం. అది ఒక విధంగా గుప్తుల కాలం స్వర్ణయుగంగా సార్ పనిచేసిన కాలం అది స్వర్ణయుగం అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సంపూర్ణమైన జీవితం గడిపినారు. సారు ధన్యుడు. సారుని కన్నా తల్లిదండ్రులు ధన్యులు. ఎందుకంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే పర్సనల్ లైఫ్, అఫీషియల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రెండింటిని సమభావంతో స్వీకరించి అందరికీ రోల్ మోడల్ అయినారు. ముఖ్యంగా మాకు స్ఫూర్తి ప్రదాతలు అయినారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు ఇంతమంది చిత్తూరు జిల్లా వాస్తువులు వచ్చారంటే వారి యొక్క అభిమాన ధనాన్ని మూట కట్టుకున్నారు. ఎక్కడ ఎన్ని లక్షలు ఇచ్చిన కోట్లకు మనం కొనగలమంటే అభిమాన ధనాన్ని, అది వాళ్ళు సంపాదించిన ఆస్తి. ద ఎండ్ ప్రోడక్ట్ ఈ సాటిస్ఫాక్షన్ అంటారు. జీవితంలో ఆఖరికి మిగిలేది తృప్తి. అది సార్ భగవంతుడు ఇచ్చిన వరం, బూన్.
కంటెంట్మెంట్ ఉంది, తృప్తిగా పరిపూర్ణమైన జీవితం గడిపాడు. కాబట్టి ఇంకా నేను సార్కి ఇచ్చే మా భగవంతుని కోరేది ఏమంటే, ఇంకా రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏది ఉందో అది నల్లేరు నడక మీదగా సాఫీగా, ఎటువంటి వైకల్పులు లేకుండా, ఎటువంటి ఉడిదుడుకు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిస్తూ పరిపూర్ణమైన జీవితం గడపాలని భగవంతుని అంశాలైన ఆయుష్, ఆరోగ్యము, సుఖము, శాంతి ఈ 4 పరమేశ్వరుడు సారికి ప్రసాదిస్తూ ఆ సారి యొక్క జీవనయాత్ర ప్రశాంతంగా జరగాలని కోరుకుంటూ, నాకు ఈ కార్యక్రమంలో పాల్గొని భాగ్యం కలిగించిన కార్యనిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ 1 and all. ఓకే, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని నేను వదిలితే ఇంకో 3 గంటలే మాట్లాడే మీ సత్తా తెలుసు. ఏదైనా కరుడు కట్టిన అభిమానం అనేది సార్, ఒక్క మరి నిమిషం చిత్తూరు సార్. జిల్లాలో ఇంత దయచేసి చక్కగా కలెక్టర్ గారు నుంచి బయలుదేరు- వచ్చారు. సార్, చాలా సంతోషం. ఒక్క నిమిషం సార్, ఎక్స్క్యూజ్ మీ. కొంచెం అక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి కుర్చీలోకి రావాల్సిన కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ గారు బయలుదేరారు, ఒక 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. దయచేసి అందరూ ఒకసారి అందరూ సీట్లో కూర్చోండి దయచేసి, అక్కడ ఎవరు నిలబడకండి. ఎందుకంటే సార్ వస్తున్నారు, సీట్లు ఖాళీగా ఉండడం బాగుండదు. ఎందుకంటే మన జిల్లా మెజిస్ట్రేట్ అయినా మన జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి దయచేసి అర్థం తర్వాత తదుపరి మాట్లాడే వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ చిన్న విన్నపం, ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. మన ఎన్లీఎం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఉండము ఒకసారి కొంచెం సార్, ఎల్ఈఎం గారు సార్ అటు వచ్చారా? చిత్తూరు జిల్లా నుంచి అగో, చాలా అటు అభిమానంగా ప్రేమగా వచ్చారు సభ్యులందరూ. అదైపోయి మరి చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా వచ్చారు. సార్ గురించి ఎన్ని కిలోమీటర్ల దూరంలోనన్నా ఇట్ ఈస్ వర్త్ అన్నమాట. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయ్ కుమార్ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు మనకి విజయ్ కుమార్ సార్తో నాకు 2022 నుంచి పరిచయం ఉంది. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు సార్తో మాట్లాడాను. సార్ ఎప్పుడు కూడా నేను బ్యాంకింగ్ సంబంధించిన రిలేటెడ్ చూస్తాను కాబట్టి సార్ ఎప్పుడు కలిసినా రైతులకి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలి, ఏ విధంగా లోన్స్ చేయాలి, ఎంత ఎక్కువ ఇవ్వాలి, ఇదే డిస్కషన్ ఎక్కువ జరుగుతుండేది. సార్ ఇంకోటి ఏంటంటే, నా అదృష్టం కొద్దీ సార్ కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేటే, నేను కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేటే. దాంతో చాలా ఫ్రీగా మాట్లాడేవారు. ఒక పెద్ద నీలాగా నన్ను గైడ్ చేస్తా, కౌలు రైతులకు కానీ రుణాలు ఇవ్వడంలో సారు చాలా హెల్ప్ చేసేవారు. ప్రతి మీటింగ్లో సారు దీని గురించి క్వశ్చన్ చేసేవారు. సార్కి సార్ ఐ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. మీరు ఎప్పుడు మేడం ఇప్పుడు దాకా సార్ మీకు దొరకలేదు, ఇంక నుంచి మీరు సార్తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విష్ యూ బోత్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి ఏపీఎంఐపి పీడీ గారు సార్ రండి సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి సార్ గురించి అయితే చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అన్నీ కవర్ చేసేసారు.